సత్యాచారులైన ఆదిశంకర్లు ఒకానొకప్పుడు ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రమైన కాశీనగరంలో గంగానదికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ అత్యంత తక్కువ కులస్తుని వేషంలో చండారునిగా ఉన్న ఒక వ్యక్తిని చూసి శంకరులు దూరంగా జరుగు అనన్నారు. అప్పుడా చండారుడు శంకరులతో తిరిగి ఈ విధంగా పలికాడు: ఓ యతీశ్వరా, నువ్వు జరుగు అని దేనినంటున్నావు? అన్నంతో తయారైన ఈ శరీరాన్ని అన్నంతో తయారైన నీ శరీరం నుండి దూరంగా జరగమంటున్నావా? లేక సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని, ఆత్మను చైతన్యం నుండి వేరుగా జరగమంటున్నావా? అసలు నీవు దేనిని దూరంగా పంపాలని కోరుకుంటున్నావో చెప్పు అనడిగాడు ఆ చండాలుడు. అలలు లేని ప్రశాంతమైన సముద్రం వంటి సహజానంద స్వరూపమైన ఆత్మ విషయంలో ఇతడు బ్రాహ్మణుడు, ఇతడు చండాలుడు, కుక్కమాంసం వండుకు తినేవాడు అనే గొప్ప భేదభావం ఎందుకు కలుగుతోంది? ఆకాశంలోని సూర్యుని ప్రతిబింబం పవిత్రమైన గంగానదిలో పడినా లేదా చండాలలో వీధిలోని మురికి నీటిలో పడినా ఆ సూర్యునిలో ఏదైనా తేడా ఉంటుందా? అలాగే బంగారం కుండలోని ఖాళీ స్థలానికి లేదా మట్టి కుండలోని ఖాళీ స్థలానికి ఏదైనా వ్యత్యాసం ఉంటుందా? ఉపాధులు వేరైనా లోపలున్నది ఒక్కటే అని భావం. మెలకువ, కల, గాఢనిద్ర అనే 3 అవస్థల్లోనూ ఏ చైతన్యం స్పష్టంగా ప్రకాశిస్తుందో, సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలుకొని చిన్న చీమ వరకు సకల ప్రాణుల శరీరాల్లో ఏది సాక్షిగా అంతర్లీనంగా ఉందో ఆ చైతన్యమే నేను, అంతే తప్ప కంటికి కనిపించే ఈ శరీరం కాదు అనే దృఢమైన జ్ఞానం ఎవరికుంటుందో అతడు చండాలుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే అతడే నా గురువు. ఇదే నా దృఢ నిశ్చయం. నేనే సాక్షాత్తు బ్రహ్మమును. ఈ జగత్తంతా కేవలం ఆ చైతన్యం యొక్క విస్తరణ మాత్రమే. సత్వరజస్తమో గుణాలతో కూడిన అవిద్య అంటే మాయ వల్ల ఈ సమస్త విశ్వం నా చేతనే కల్పింపబడింది అని మిథ్యము, నిర్మలము, పరమసుఖము అయిన పరబ్రహ్మమునందు ఎవరి బుద్ధి దృఢంగా నిలిచి ఉంటుందో అతడు చండాలుడైనా సరే, బ్రాహ్మణుడైనా సరే అతడే నా గురువు. ఇదే నా దృఢ నిశ్చయం. గురువుగారి ఉపదేశంతో ఈ విశ్వమంతా శాశ్వతంగా నశించేదే, అంటే అనిత్యమని నిశ్చయించుకుని నిత్యసత్యమైన బ్రహ్మాన్ని నిరంతరం ధ్యానిస్తూ నిష్కల్మషమైన శాంతచిత్తంతో గడిచిన మరియు రాబోయే కర్మలన్నిటినీ జ్ఞానాగ్నిలో దహించివేస్తూ ఈ శరీరాన్ని మాత్రం ప్రారబ్ధ కర్మ అనుభవానికి వదిలివేసినవాడు ఎవరో అతడే నా గురువు. ఇదే నా దృఢ నిశ్చయం. పశుపక్షాదులు, మానవులు, దేవతలు అనే తేడా లేకుండా అందరిలోనూ నేను అంటే అహం అని స్పష్టంగా ఏ చైతన్యం తెలుసుకోబడుతుందో, స్వతహాగా జడమైన మనస్సు, ఇంద్రియాలు, శరీరం దేని ప్రకాశం వల్ల చైతన్యవంతంగా పనిచేస్తున్నాయో, మేఘాల చేత కప్పబడిన సూర్యుని వలె ఇంద్రియాల చేత కప్పబడిన ఆ ఆత్మజ్యోతిని సదా ధ్యానించే యోగి ఎవరో అతడే నా గురువు. ఇదే నా దృఢ నిశ్చయం. ఈ ఆనందసాగరం యొక్క చిన్న బిందువును ఆస్వాదించి ఇంద్రాది దేవతలు తృప్తి చెందుతున్నారో, ఏ ఆనందాన్ని పొంది మునులు తమ చిత్తాన్ని పరమశాంతంగా ఉంచుకుంటున్నారో, అట్టి నిత్య ఆనందసాగరంలో ఎవరి బుద్ధి లీనమైపోతుందో అతడు కేవలం బ్రహ్మవేత్త మాత్రమే కాదు, సాక్షాత్తు బ్రహ్మమే. అట్టివానికి దేవేంద్రుడు సైతం పాదాభివందనం చేస్తాడు. అతడే నా గురువు. ఇదే నా దృఢ నిశ్చయం. ఓ పరమేశ్వరా, దేహదృష్టితో చూస్తే నేను నీ దాసుడను, జీవదృష్టితో చూస్తే నేను నీలో ఒక అంశను, కాని ఆత్మదృష్టితో చూస్తే నీవు నేను వేరు కాదు, నీవే నేను. అహం బ్రహ్మాస్మి. సమస్త శాస్త్రాల ద్వారా నేను తెలుసుకున్న నిశ్చయం ఇదే. నమస్కారం.